శాంతి. ఈరోజు డిసెంబర్ 26వ తేదీ 2023. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ చదువు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు. ఈ చదువులో కొద్దిగా కూడా పొరపాట్లు చేయకూడదు. కేవలం తింటూ పడుకుంటూ చదువుకోకుండా ఉంటే ఎంతగానో పశ్చాత్తాపపడతారు. ప్రశ్న: ఏ విషయంలో బ్రహ్మబాబాను అనుసరించినట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది? సమాధానం: ఏ విధంగా బ్రహ్మబాబా తన సర్వస్వాన్ని ఆహుతి చేశారో, అనగా సర్వస్వాన్ని సమర్పణ చేసేశారో, అలాగా బ్రహ్మబాబాను అనుసరించండి. బాబా ద్వారా రచింపబడినటువంటి ఈ రుద్రయజ్ఞంలో తమ ఆహుతిని ఇవ్వటము, అనగా బాబాకు సహాయకులుగా అవ్వటమే ఉన్నతికి సాధనం. కానీ నేను ఇంతగా సహాయం చేశాను, ఇంత ఇచ్చాను అనే ఆలోచన కూడా ఎప్పుడూ కలగకూడదు. బాబా దాత, వారి నుంచి మీరు తీసుకుంటారే కానీ ఇవ్వరు. ఈరోజు పాట: నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బుద్ధి ద్వారా సర్వస్వాన్ని మరచిపోయేందుకు ఇక జీవిస్తూనే మరణించాలి. ఒక్క బాబా మాటే వినాలి. మీ ఉన్నతి కోసం పూర్తిగా బలిహారి అవ్వాలి. రెండవ పాయింట్: శ్రీమతంపై నడుస్తూ స్వయం పైన కృప చూపించుకోవాలి. సత్యమైన బ్రాహ్మణులుగా అయి యజ్ఞాన్ని బాగా సంభాళించాలి. చదువును బాగా చదువుకొని ఉన్నత పదవిని పొందాలి. ఈరోజు వరదానం: సేవను బుద్ధి ద్వారా బాబా ముందు అర్పణ చేసి నిశ్చింతగా ఉండేవారు సఫలత స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: ఎంతటి కష్టమైన సేవైనా కానీ ఆ సేవను బాబా ముందు బుద్ధి ద్వారా అర్పణ చేసేసేయండి. నేను చేశాను కానీ సఫలత లభించలేదు అనే ఈ నేను అన్న దానిని తీసుకురాకండి. ఇది బాబా సేవ, బాబా తప్పకుండా చేయిస్తారు అంటూ బాబాను ముందు ఉంచినట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు మరియు సఫలత కూడా లభిస్తుంది. ఎప్పుడూ కూడా బలహీన సంకల్పాల యొక్క బీజాన్ని నాటకండి. సేవనైతే చేస్తున్నాం కానీ బాబా సహాయం అయితే లభించటం లేదు, నేను యోగ్యుడనో కాదో, ఈ సంకల్పాలు కూడా వ్యర్థ సంకల్పాలే. ఇవి సఫలత నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరి స్మృతి రూపీ జ్యోతి సదా వెలిగి ఉంటుందో వారే బ్రాహ్మణ కులానికి దీపకులుగా అవ్వగలుగుతారు. మంచిది. ఓం శాంతి.